హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మా బియ్యము ఇలాగా ఎందుకు అయిపోయినాయో నేను చెప్తానండి. సమ్మర్ హాలిడేస్లో అమ్మ దగ్గర వదినం దగ్గర పిల్లలు మేము బాగా ఎంజాయ్ చేసాము. హాలిడేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము ఉంటున్న కందుకూరుకు వచ్చేసామండి. కందుకూరుకు వచ్చి 1 మంత్ ఇంట్లో లేము అంటే దుమ్ము ఎంత పడుతుందో మీకు అందరికీ తెలుసు కదా. ఆ దుమ్ము ధూళి తుడుచుకున్న తర్వాత ఆకలేస్తుంది కదా అని బియ్యం తీశాను. బియ్యం తీసేసరికి ఎలా ఉన్నాయండి మా బియ్యము, ఏమైనాయి అని చాలా టెన్షన్ వచ్చింది. తర్వాత మా వారికి కాల్ చేశాను బయటకు వెళ్ళి ఉంటే, నేనేం చేయలేదు అన్నా కానీ మళ్ళీ రిటర్న్ కాల్ చేసి బియ్యంలో చిలకరసం మామిడి పండు పెట్టాను అన్నారు. ఒక్క మామిడి పండు 5-6 కేజీల బియ్యాన్ని నాశనం చేసిందండి. చాలామంది సీతాఫలాలు ఇట్లా మామిడి పండ్లు బియ్యంలో పెడుతుంటారు, కానీ పెట్టినా కానీ వెంటనే తీసేయాలండి గుర్తుపెట్టుకొని. అలా పెట్టుకుంటే ఇలాగే పాడైపోతాయి. మేము పాలిష్ తక్కువతో రైస్ పట్టించుకుంటాం కదా, వీటిని పారబోయాలన్నా కానీ మనసు ఒప్పట్లేదు. చాలా బాధగా ఉంది. ఈ వీడియోని షేర్ చేయండి.